హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి థర్స్‌డే రోజున వ్లాగ్ అండి. బాబుకి లంచ్ బాక్స్‌లోకి నేనిక్కడ పప్పు, పండు మిరపకాయలు వేసి పప్పు చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశానండి. అయితే ఫస్ట్ నేను బీరకాయ పప్పు చేద్దామనుకున్నాను పండు మిర్చి వేసి. కాకపోతే బీరకాయలు చూడండి కట్ చేశాను. ఇంక అది పోయినట్టు అనిపించింది. పోయింది. ఇంక అందుకనేసి నార్మల్‌గా పండు మిరపకాయలు వేసి పప్పు అయితే చేస్తున్నాను. అందుకే ఇంకో 2 టమాటోస్ ఎక్స్‌ట్రాగా తీసుకున్నాను. బీరకాయ పోయింది కదా! ఇంక అందుకని కొంచెం టమాటోస్ వేస్తే బావుంటుందని చెప్పి ఎక్స్‌ట్రాగా టమాటోస్ అయితే ఒక 5 తీసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ కారానికి సరిపడా పండు మిరపకాయలైతే చేస్తున్నాను. ఏ పన్ మామూలుగా అయితే పచ్చిమిర్చి కంటే కూడా పండు మిరపకాయలేసి చేసే ఏ రెసిపీ అయినా కూడా కొంచెం టేస్ట్ అనేది ఎక్స్‌ట్రాగా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. ఇంకా దీంట్లో నేనొచ్చేసి చిన్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఇవి మొన్న తిరుపతి నుంచి వస్తూ ఉంటే సుండుపల్లికి దారిలో బాక్రాపేట ఘాట్ దాటేసిన తర్వాత మనకి అక్కడ విలేజెస్ ఉంటాయి. అంటే రోడ్డు సైడ్ పక్కనే మనకి తోటలుంటాయి. తోటల కాడ మన రైతులొచ్చేసి వాళ్ళు పండించిన వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి తక్కువకే దొరుకుతాయి. అంటే వాళ్ళు రైతులే డైరెక్ట్‌గా ఫార్మర్సే మనకి అమ్ముతారు బయట పెట్టుకొని. వాళ్ళ దగ్గరైతే తీసుకున్నాను. చిన్న ఆనియన్స్ నిజంగా చాలా బావుంటాయి టేస్ట్. ఈ ఈ మధ్య అసలు చిన్న ఆనియన్స్ దొరకనే లేదు. ఆ రోజు అక్కడ దొరికాయి. ఇంకా తీసుకొని కేజీ వచ్చి 80 రూపీస్ పడింది. చాలా బాగున్నాయి. అన్నీ కూడా మంచిగున్నాయి. ఏది కుళ్ళిపోవడం గానీ ఏం లేదు. ఆనియన్స్‌ని కూడా తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ పప్పులో ఏస్తే కూడా చాలా బావుంటుంది. రైస్ అయితే పెట్టేశాను కదా! రైస్ అయిపోయింది. విజిల్ వచ్చేసింది. ఇంకా దాన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఈ గ్యాప్‌లో నేను కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. బౌల్‌లోకి తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టాను. తర్వాత మిగిలిన పప్పు ప్యాకెట్ ఓపెన్ చేసి కంటైనర్‌లో అయితే వేసి పెట్టేసాను షెల్ఫ్‌లో. తర్వాత పప్పులోకి కట్ చేసుకున్న పండుమిర్చి, టమాటోసు, కొంచెం ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్ వేసేసి కుక్కర్ పైనైతే పెట్టేశాను కుక్కర్‌లోకి. రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి ఇదొక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పేం నానపెట్టలేదు కదా! అప్పటికప్పుడే పప్పు చేశాను. అందుకే 4 విజిల్స్ రావాలని చెప్పి స్టవ్ పైన పెట్టేశాను. తర్వాత రైస్ ప్రెషర్ పోయింది. రైస్‌ని కూడా తీసి ఒకసారి చెక్ చేసుకున్నా. తర్వాత పప్పు కూడా బాగా ఉడికిపోయింది 4 విజిల్స్‌కి. ఒకసారి మెత్తగా స్మాష్ చేసేసి గెంటెతోనే స్మాష్ చేశాను. బాగా ఉడికిపోయింది. తర్వాత ఇందాక నానబెట్టుకున్నామని చెప్పాను కదా చింతపండు, దాంట్లో నుంచి కొంచెం వాటర్ వేసేసి దాన్ని కూడా మంచిగా గుజ్జు తీసేసి చింతపండు రసం వేసేసాను. చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం స్టవ్ పైన పెట్టానండి. స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టేశాను. ఇంకా అది మరుగుతూ ఉండగా ఇంకా పప్పులోకి తాలింపు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఇందాక చిన్న ఆనియన్స్ చెప్పాను కదా! అవి కూడా వేసేసి కొత్తిమీర కొంచెం వేసి కొంచెం ఇంగువ వేశాను పప్పులో. ఇంగువ బావుంటుంది పప్పు తాలింపుల్లోకి. అందుకే వేసి ఒకసారి బాగా తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మరుగుతున్న పప్పులోకి తాలింపు అయితే వేసేసాను. తాలింపు వేసేసి ఒకసారి మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి మళ్ళీ బాగా ఉడికించేసాను. పప్పు కొంచెం ముద్దగానే చేశానండి. మరీ నీళ్ళు అయితే ఎక్కువ వేయలేదు. పప్పయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. తాలింపు కలిపేసిన తర్వాత ముందుగానే నేను రైస్ కొంచెం తీసి బౌల్‌లోకి తీసి పెట్టాను. పెరుగన్నం కోసం రైస్ కొంచెం చల్లారాలని చెప్పేసి రైస్ ప్రెషర్ పోయిన తర్వాత వెంటనే తీసి బౌల్‌లోకి వేసేసాను. దాంట్లో ఇంకా కొంచెం ఉప్పు, ఇంకొంచెం పెరుగైతే బాక్స్‌లోకి ప్యాక్ చేసేసి ఇంకా అదే కుక్కర్‌లో పప్పు కొంచెం గిన్నెలోకి పక్కన తీసేసి కుక్కర్‌లోకి రైస్ ఏసేసి పప్పు కూడా కలిపేసి అది కూడా బాక్స్‌లోకి ప్యాక్ చేసేసాను. తర్వాత స్నాక్స్‌లోకొచ్చేసి ఇవి మొన్న మురుకులు చేశానని చెప్పాను కదా! ఆ మురుకులు కూడా హోమ్ మేడ్‌వి ప్యాక్ చేసేసాను. అంతే అండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.